హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ జబ్బుల యొక్క తీవ్రత వెజిటేరియన్స్లో ఎందుకు ఎక్కువ ఉంటుంది నాన్ వెజిటేరియన్స్తో పోలిస్తే. అలాగే దీనికి అనుసంధానమైన ఇంకో క్వశ్చన్, మల్టిపుల్ ఆటో ఇమ్యూన్ జబ్బులు ఎక్కువగా వెజిటేరియన్స్లో ఎందుకు వస్తాయి నాన్ వెజిటేరియన్స్తో పోలిస్తే. ఇది ఈ వీడియో టాపిక్. ఈ వీడియో టాపిక్ గురించి మాట్లాడే ముందు మీకు కొన్ని అప్డేట్స్ చెప్పాలి. అదేంటి అంటే ఈ రోజు నుంచి నేను చేసే ప్రతి వీడియోలోనూ జనవరిలో జరగబోయే వర్క్షాప్ గురించి అనౌన్స్ చేస్తూనే ఉంటాను. వీడియో టాపిక్ స్టార్ట్ చేసే ముందు జనవరి 7th ఈ రాబోయే నెల కొత్త సంవత్సరం జనవరి 7th వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాను. ఇది మల్టిపుల్ టాపిక్స్ మీద ఉంటుంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కవర్ చేస్తాం అందులో కొన్ని ఆటో ఇమ్యూన్ జబ్బుల గురించి ఉంటాయి, అలాగే డయాబెటీస్ గురించి ఉంటుంది, లివర్ గురించి ఉంటుంది, హార్ట్ హెల్త్ గురించి ఉంటుంది. మల్టిపుల్ టాపిక్స్ ఉంటాయి అండ్ వాటి మధ్య కనెక్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్యాన్సర్ గురించి కూడా చాలా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో చాలా చాలా మంచి విషయాలు, వాటి మధ్య ఇంటర్లింకింగ్ కనెక్షన్స్ అన్నీ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, విజువల్లీ ప్రజెంటేషన్స్ ఇస్తూ. అలాగే ఆటో ఇమ్యూన్ జబ్బులతో బాధపడే వాళ్ళు ఎవరైతే నా డైట్ ఫాలో అవుతున్నారో ఈ రవి వీడే డైట్లో ఏ విధంగా టేస్టీగా రెసిపీస్ వండుకోవచ్చు అనేది ఒక 6 to 8 రెసిపీస్ మీకు చేసి చూపించడం జరుగుతుంది. చేసి చూపించడం అంటే అప్పటికప్పుడు చేసి చూపించడం కాదు, వీడియో ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే కొంతమంది పేషెంట్స్ ఉన్నారో చాలా కష్టమైన ఆటోఇమ్యూన్ జబ్బుల నుంచి రికవర్ అవుతున్నారో, కంప్లీట్లీ రికవర్ అయ్యారో, ఫర్ ఎగ్జాంపుల్ మయోసిటిస్ పేషెంట్ కానీ, క్రాన్స్ పేషెంట్స్ కానీ, మయోస్థీనియా గ్రేవిస్ అని చాలా కష్టమైన న్యూరలాజికల్ ఆటోఇమ్యూన్ కండిషన్ కానీ, ఇంకా అలాగే సోరియాసిస్ కానీ, స్క్లెరోడెర్మా కానీ, ఇలాగ అనేక డిఫరెంట్ ఆటోఇమ్యూన్ జబ్బుల నుంచి కోలుకున్న వాళ్ళు ఆ రోజు మీకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోబోతున్నారు. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళ జర్నీ. ఎందుకంటే వాళ్ళు షేర్ చేసుకుంటున్నప్పుడు ఒకటి రెండు కొన్ని సర్ప్రైజింగ్ థింగ్స్ మీకు వినిపిస్తాయి. సో అది చాలా చాలా మంచి పాయింట్స్ అవి మీరు క్యాచ్ చేయాలి. ఎస్పెషల్లీ మయోసైటిస్ పేషెంట్ నుంచి మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే డయాబెటీస్ని రివర్స్ చేసుకున్న వాళ్ళు, బీపీని రివర్స్ చేసుకున్న వాళ్ళు కూడా ఆ రోజు టెస్టిమోనియల్స్ ఇవ్వబోతున్నారు. యాంక్లిజింగ్ స్పాండిలైటిస్ ఇలాగ డిఫరెంట్ జబ్బులు నుంచి కోలుకున్న వాళ్ళు మీకు ఆ రోజు వాళ్ళ టెస్టిమోనియల్స్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోబోతున్నారు. సో ఇది మీకు మోటివేషన్గా ఉంటుంది. వాళ్ళ ప్రీవియస్ కండిషన్ ఏంటి, ఇప్పుడు కండిషన్ ఏంటి అనేది మీకు తెలిస్తే మీలో కలిగే మోటివేషన్ చాలా చాలా బాగుంటుంది అండ్ మీకు ఒక చాలా పాజిటివ్ హోప్ ఈ వర్క్షాప్కి అటెండ్ అయితే మీకు కలగబోతుంది. సో వర్క్షాప్కి అటెండ్ అవ్వదలుచుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కానీ, లేకపోతే స్క్రీన్ మీద మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ, ఏదైతే నెంబర్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకుంటారో సేమ్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే, పలానా నేను ఇంట్రెస్టెడ్ ఉన్నాను అని చెప్పి మెసేజ్ చేస్తే మీకు ఫర్దర్ కమ్యూనికేషన్ మా టీం వాళ్ళు చేస్తారు. ఇది లొకేషన్ ఎక్కడ అంటే, ఇది టైం జనవరి 7th మార్నింగ్ 9:30 టు ఆల్మోస్ట్ 2 to 3 దాకా ఉంటుంది. అండ్ ఎక్కడ అంటే హైదరాబాద్లో నాగారం అంటే ఈసీఎల్ నుంచి ఒక ఆల్మోస్ట్ 5 kilometers వెళ్ళాక రాంపల్లి క్రాస్ రోడ్స్ అనే ఒక జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్కి దగ్గరలోనే ఒక ప్లేస్లో ఉంటుంది. అది ఎక్కడ అనేది మీరు పేమెంట్ చేసాక, ఇప్పుడు కాదు, 25th to 30th ఆఫ్ దిస్ మంత్ అంటే December 25th నుంచి 30th మధ్యలో మీకు ఆ లొకేషన్ షేర్ చేయడం జరుగుతుంది. బట్ లొకేషన్ డెఫినెట్లీ దానికి దగ్గరలోనే ఉంటుంది. ఎక్కడ ఈసీఎల్ క్రాస్ రోడ్స్ నుంచి ఒక 5 kilometers వెళ్ళాక నాగారం అనే ఊళ్ళో రాంపల్లి క్రాస్ రోడ్స్కి దగ్గరలో. అది దర్శించండి. ఇక ఈరోజు వీడియో టాపిక్కి వెళ్దాం. ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అంటే, బై ది వే ఇంకొక చిన్న అప్డేట్, సారీ. ఎవరైతే దీర్ఘాయుష్ దోశ కోసం ఆర్డర్స్ పెట్టారో వాళ్ళందరికీ కూడా ఎల్లుండి నుంచి డిస్పాచ్లు స్టార్ట్ అవుతాయి. ఆల్మోస్ట్ 25 to 30 మెంబర్స్కి ఆ రోజు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ డిస్పాచ్ కూడా నెక్స్ట్ వీక్లో వితిన్ 2 to 3 daysలో డిస్పాచ్ చేయడం జరుగుతుంది. ఏ రోజుకి ఆ రోజు డిస్పాచ్లు జరుగుతుంటాయి. సో ఎవరైతే ఆర్డర్స్ పెట్టారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ వీక్లో దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
అదండి. సో ఇప్పుడు వీడియో టాపిక్‌లోకి వెళ్దాము. ఇంకెవరన్నా కూడా దీర్ఘాయుష్ దోస ఆర్డర్ చేయాలి అనుకుంటే వాళ్ళు డెఫినెట్‌లీ సేమ్ నెంబర్‌కి మీరు వాట్సాప్ చేయొచ్చు. ఏదైతే అపాయింట్మెంట్ నెంబర్ ఉందో దానికి. ఆఫ్‌కోర్స్ దీని ప్రైస్ ఎక్కువ ఉంటుంది. దేర్ ఈస్ నో వే ఐ కెన్ రిడ్యూస్ ద ప్రైస్. ఎందుకంటే క్వాలిటీ అండ్ మేకింగ్ ఛార్జెస్ చాలా 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 హై మేకింగ్ ఛార్జెస్. సో దేర్ ఈస్ నో అదర్ వే ఐ కెన్ రిడ్యూస్ ద ప్రైస్. చాలా చాలా తక్కువ లాభం చూసుకుని మేము దీన్ని సేల్ చేస్తాం. దాన్ని బట్టి అర్థం చేసుకోండి మేకింగ్కి ఎంత ఖర్చు అవుతుందో, ఎంత హై క్వాలిటీకి, ఎంత పూర్తి స్థాయి స్వచ్ఛమైన ప్రోడక్ట్ కోసం మేము ట్రై చేస్తున్నాము. అండ్ ఆఫ్కోర్స్ ఇంకొక విషయం ఏంటంటే మీరు కేజీ అని చెప్పేసి అదంతా ఒక రోజులో 2 రోజులు అయిపోతుంది అనుకోవద్దు. ఇది యాక్చువల్లీ మీరు ఎక్కువ అమౌంట్లు మామూలు దోశలా తినడానికి ఉండదు. ఇది యాక్చువల్ అంత తినలేదు కూడా. మీకు 1 కానీ 2 కానీ దోశలు తింటుంటారు కాబట్టి మీకు బాగానే వస్తుంది ఇది. ఎనీవే ఈరోజు వీడియో టాపిక్ ఇప్పుడు వెళ్దాం. సో నాన్ వెజిటేరియన్స్ కంటే వెజిటేరియన్స్లో ఆటోఇమ్యూన్ జబ్బుల తీవ్రత ఎందుకు ఎక్కువ ఉంటుంది అండ్ మల్టిపుల్ ఆటోఇమ్యూన్ జబ్బులు ఎందుకు వెజిటేరియన్కి వస్తాయి, నాన్ వెజిటేరియన్స్కి అంత వెజిటేరియన్స్లో వచ్చిన మల్టిపుల్ ఆటోఇమ్యూన్ జబ్బులు ఎందుకు రావు? గత కొన్ని నెలల్లో మేము చూసిన పేషెంట్స్లో మేము గమనిస్తూ వచ్చాం. యాక్చువల్లీ వెజిటేరియన్స్లో కొంతమంది 7, 8, 10 ఆటోఇమ్యూన్ జబ్బులు ఉన్న వాళ్ళు వస్తూ వచ్చారు. మేము గమనిస్తే వీళ్ళల్లో వెజిటేరియన్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇలా మల్టిపుల్ ఆటోఇమ్యూన్ జబ్బులు ఉన్న వాళ్ళు, నాన్ వెజిటేరియన్స్ తక్కువ మంది ఉన్నారు. డెఫినెట్లీ దాన్ని అనలైజ్ చేయడం అంత డిఫికల్ట్ కూడా కాదు. దానికి రీజన్ ఏంటి అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫంగస్. ఒక టైప్ ఆఫ్ ఫంగస్ కాదు. ఫంగస్ యాక్చువల్లీ ప్లూరల్ టర్మ్ ఫంగి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంగి లేకపోతే ఫంగస్లు మన బాడీలోకి వచ్చి చేరుకోవడానికి ఛాన్సెస్ వెజిటేరియన్స్కి ఎక్కువ ఉంటాయి. మీకు ఆబ్వియస్లీ మీకు తెలిసిందే, నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. ఆటోఇమ్యూన్ జబ్బులు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫంగస్. సో ఒక ఫంగస్ మనకి మల్టిపుల్ ఆటోఇమ్యూన్ జబ్బుల్ని ఇవ్వచ్చు. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంగస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటోఇమ్యూన్ జబ్బుల్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం వెజిటేరియన్స్లో ఎక్కువ ఆటోఇమ్యూన్ జబ్బులు ఎందుకు వస్తాయి అంటే, ఇప్పుడు వెజిటేరియన్స్ తినే వెజిటేబుల్స్ ఏవైతే వెజిటేరియన్ ఫుడ్ ఉంటుందో వీటిలో ఫంగస్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో ఫంగస్ ఉండదు. సో ఎవరికైనా సరే బాడీలోకి రోజువారీ ఫంగస్ వస్తుంది అంటే అది మోస్ట్లీ వెజిటేరియన్ ఫుడ్స్ నుంచే వస్తుంటుంది. ఇప్పుడు ఈ విధంగా వెజిటేరియన్ ఫుడ్స్ నుంచి ఇలా ఫంగస్ వస్తున్నప్పుడు బాడీలోకి రోజు వచ్చేది మొత్తం ఏదైతే మనం వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకుంటామో అదంతా వచ్చి బాడీలోకి వచ్చి స్టోర్ అయిపోయి ఓవర్ గ్రోత్ అయిపోదు. మనం ఎప్పుడైతే ఏదైనా ఫుడ్ని మనం తీసుకుంటామో అది ఫస్ట్ మన స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్లోకి వెళ్ళినప్పుడు స్టమక్లో మనకి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, స్టమక్ యాసిడ్ ఉంటే అది ఏం చేస్తుంది, మన తిన్న ఫుడ్ని మొత్తం ఫుల్ పేస్ట్గా చేస్తుంది. ఈ పేస్ట్ చేసి క్రమంలో ఫుడ్లో ఉండకూడని పదార్థాలు ఏమైనా ఉంటాయి, బ్యాక్టీరియా కానీ అన్నెసరీ బ్యాక్టీరియా కానీ అన్నెసరీ ఫంగస్ కానీ ఉంటే దానిని ఫస్ట్ కంప్లీట్లీ నాశనం చేసి ఆ తర్వాత ఏదైతే పేస్ట్ అయిపోయిన ఫుడ్ ఉంటుందో దాన్ని ఖైమ్ అంటారు, ఆ ఖైమ్ని మన ప్రేగుల్లోకి పంపిస్తుంది. దీనికి ఫస్ట్ మనకి ఏముండాలి, మన స్టమక్ యాసిడ్ సఫిషియంట్ లెవెల్స్లో ఉండాలి, సఫిషియంట్ కాన్సన్ట్రేషన్లో ఉండాలి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే ఫుల్ కాన్సన్ట్రేషన్. మనకి డైల్యూట్ అయిపోయిన లేకపోతే వీక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటే అది ఈ ఫంగస్ని చంపదు. సో ముఖ్యమైన రిక్వైర్మెంట్ ఏంటి, స్టమక్ యాసిడ్ బాగుండాలి. నా వెజిటేరియన్స్లో స్టమక్ యాసిడ్ అనేది చాలా త్వరగా తగ్గిపోతుంటుంది. చాలామందిలో చాలా తక్కువ అమౌంట్లో ఉంటుంటుంది. ఎందుకు? స్టమక్ యాసిడ్ మన బాడీ ఎప్పుడు బాగా జనరేట్ చేస్తుంది, మన స్టమక్ ఎప్పుడు బాగా జనరేట్ చేస్తుంది, మనం మెయిన్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నప్పుడు. ఎప్పుడైతే నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటామో మనం అందులో ఉండి ప్రోటీన్స్ని డైజెస్ట్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం హైపోథాలమస్ గ్రహిస్తుంది ఈ వ్యక్తి నాన్ వెజ్ తిన్నాడు అనే విషయాన్ని. వెంటనే అది సిగ్నల్స్ పంపి మన స్టమక్ వాల్స్ నుంచి ఈ హెచ్సిఎల్ ప్రొడ్యూస్ అవుతుంటుంది. మన స్టమక్ వాల్స్ హై కాన్సన్ట్రేషన్లో ఈ హెచ్సిఎల్ ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంటుంది.
సో ఇలా హై కాన్సన్ట్రేషన్లో ప్రొడ్యూస్ అయిన ఈ స్టమక్ హెచ్సిఎల్ కంప్లీట్లీ మన ఫుడ్ని ప్రాసెస్ చేస్తుంది. ఆ క్రమంలో భాగంగా మనం ఏదైతే నాన్ వెజ్తో పాటు వెజ్ ఫుడ్ తింటామో ఆ వెజ్ ఫుడ్స్లో ఉన్న ఫంగస్ని కూడా చంపేస్తుంది. అది జరుగుతుంటుంది ప్రాసెస్. అంతేకాదు జనరల్గా నాన్ వెజిటేరియన్ ఫుడ్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళలో ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండి వాళ్ళు ఆ పూట నాన్ వెజ్ కాకుండా ఓన్లీ వెజ్ తిన్నప్పటికీ కూడా వాళ్ళకి రెగ్యులర్గా ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు వాళ్ళకి ప్రొడ్యూస్ అయ్యే హెచ్సిఎల్ ఎక్కువగా ఉండి అది ఆ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తిన్నా ఆ పూట ఆ వెజిటేరియన్ ఫుడ్ని బాగా పేస్ట్ చేయడం, అందులో ఫంగస్ని బాగా చంపడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫ్రీక్వెంట్గా నాన్ వెజ్ తినే వాళ్ళలో స్టమక్ యాసిడ్ యొక్క పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. వెజిటేరియన్స్లో ఇది తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఒకవేళ వాళ్ళు యంగ్గా ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నప్పటికీ కాలం గడిచే కొద్దీ వాళ్ళకి నాన్ వెజిటేరియన్స్ కంటే ముందే బాగా తగ్గిపోతుంది. సో ఇది జరుగుతుంటుంది. సో అందువల్ల తిన్న ఫుడ్లో ఉండి ఫంగస్ మన స్మాల్ ఇంటెస్టైన్స్లోకి వెళ్ళిపోయి అవకాశం ఎక్కువ ఉన్నది ఎవరిలో? వెజిటేరియన్స్లో. అండ్ ఇంకొక విషయం, గట్ మొటిలిటీ అంటే మన ఇంటెస్టైన్స్లో ఫుడ్ వెళ్ళాక ఫుడ్ ట్రావెల్ చేసే స్పీడ్, ఇది నాన్ వెజిటేరియన్స్లో స్వతహాగా కొంచెం ఎక్కువ ఉంటుంది, వెజిటేరియన్స్లో కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకు? స్టమక్ హెచ్సిఎల్ కానీ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అది పూర్తి స్థాయిలో పేస్ట్ అవ్వదు ఫుడ్ ఎక్కడ? మన స్టమక్లో. సో పూర్తిగా సరిగ్గా పేస్ట్ కానీ అన్డైజెస్టెడ్ ఫుడ్ మీ స్మాల్ ఇంటెస్టైన్స్లోకి వస్తుంది. సో స్మాల్ ఇంటెస్టైన్స్లో ఇప్పుడు ఏముంది? పూర్తిగా ప్రాసెస్ కానీ అంటే పచ్చి ఇంకా అదే మనం ఏదైతే తిన్నామో అదే మన స్మాల్ ఇంటెస్టైన్స్లోకి వచ్చేస్తుంది. అప్పుడు స్మాల్ ఇంటెస్టైన్స్లో దాని డైజెషన్ స్టార్ట్ అవుతుంది. సో పేస్ట్ లాగా వచ్చి ఉంటే గట్ మొటిలిటీ బాగుంటుంది, ఎందుకంటే పేస్ట్ వచ్చేసింది కాబట్టి, డైజెస్ట్ అయిపోయింది కాబట్టి ఆ పేస్ట్ ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది. మన ఇంటెస్టైన్స్లోంచి ఈ టెంటికల్స్లా ఉండి ఇంటెస్టైన్స్ ఆటోమేటిక్గా లాగేసుకుంటూ ఉంటాయి. దాన్ని ఆ పేస్ట్లోంచి కావాల్సిన న్యూట్రియన్స్ లాగేస్తాయి. టక ఏం కావాలి? సోడియం కావాలా, పొటాషియం కావాలా, ఇంకా ప్రోటీన్స్ కావాలా, మొత్తం అన్నీ లాగేస్తుంటాయి అనమాట. అలాగే జింక్, మొత్తం అన్నీ మనకు బాడీ కావాల్సిన అన్ని న్యూట్రియన్స్ లాగేస్తాయి టక. ఎందుకంటే పేస్ట్ అయిపోయింది ఆల్రెడీ, ఈజీగా దానిలోంచి లాక్కోవచ్చు అప్పుడు. కానీ స్టమక్లో సరిగ్గా యాసిడ్ లేనప్పుడు అన్డైజెస్టెడ్ అందులోకి వచ్చినప్పుడు ఇంకా డైజెస్ట్ సరిగ్గా కాలేదు. ఇప్పుడు మెల్లిగా దాని డైజెషన్ స్టార్ట్ అవుతుంది. ప్యాన్క్రియాస్ ఎబిలిస్ రిలీజ్ చేస్తుంది, ఇక్కడ లైపేజ్ రిలీజ్ అవుతుంది, ఇవన్నీ కలుస్తాయి, మళ్ళీ డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్ని డైజెస్ట్ చేస్తుంటే సో ప్రాసెస్ స్లోగా ఉంటుంది. అండ్ ఇక్కడ అన్డైజెస్టెడ్ ఫుడ్ అవడం వల్ల గట్ మొటిలిటీ ఎలా ఉంటుంది? స్లోగా ఉంటుంది. ఆల్రెడీ ఫుడ్లో ఫంగస్ ఉంది, గట్ మొటిలిటీ స్లో అయిపోయింది. ఇప్పుడు ఈ ఫంగస్ స్మాల్ ఇంటెస్టైన్స్లో అలా టెస్ట్ వేసుకుని కూర్చుండిపోయి, ఆ ఫంగస్ అంత ఈజీగా కదిలి ఇది కాదు, అది బ్యాక్టీరియా లాగా టక మూవ్ అయిపోతుంది. ఫంగస్ అలా టెస్ట్ వేసుకుని కూర్చుని ఉంటుంది. యాక్చువల్లీ అలా స్మాల్ ఇంటెస్టైన్లో కూర్చుని ఉంటుంది. మన గట్ మొటిలిటీ స్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? మన ఫుడ్ ద్వారా వచ్చిన ఫంగస్ అక్కడే ఉండి నెక్స్ట్ టైం మళ్ళీ మన ఫుడ్ తిన్నప్పుడు స్లోగా ఉంది కాబట్టి ఆ ఫుడ్ని అలా తింటూ అలాగా పెరుగుతూ ఉంటుంది. స్మాల్ ఇంటెస్టైనియల్ ఫంగల్ ఓవర్ గ్రోత్, ఈస్ట్ ఓవర్ గ్రోత్ అన్న అనుకోవచ్చు మీరు. ఈస్ట్ కూడా వన్ ఫార్మ్ ఆఫ్ ఫంగస్. ఈ ఈస్ట్ ఓవర్ గ్రోత్ కానీ ఈ సీఫో కానీ ఇది ఏమవుతుంది? ఎప్పుడైతే ఇది మన పొట్టలో హ్యాపీగా టెస్ట్ వేసుకుని కూర్చుని సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ దానికి ఫుడ్ వస్తుందో అప్పుడు అది మన ఇమ్యూన్ సిస్టమ్ని డిక్టేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కోర్స్ మీకు సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ గట్ బ్యాక్టీరియా ఉంటే, అంటే స్మాల్ ఇంటెస్టైన్స్లో మంచి బ్యాక్టీరియా సఫిషియంట్ అమౌంట్లో ఉంటే మీకు అంటే దీనికి సరిపడా ఉంటే మీకు ఫంగస్ సాధారణంగా ఏం చేయదు. అయితే ఎప్పుడైతే C4 మీ బాడీలో ఏర్పడుతుందో, సిబో మీకు లేదో, అంటే బ్యాక్టీరియా అవగ్రత లేదు బట్ ఫంగల్ అవగ్రత ఉందో, you're prone to get autoimmune disease. C4, సిబో రెండు ఉన్నా అప్పుడు ఏమవుతుంది? ఒకసారి ఆటోఇమ్యూన్ డిసీజ్ రావచ్చు కానీ దాని లక్షణాలు ఎక్కువ కనిపించకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో నిజానికి సిబో మీకు డైజెషన్ కష్టంగా ఉండేలా చేస్తుంది, మీకు చాలా డిస్కంఫర్ట్ ఉండేలా చేస్తుంది, గ్యాస్ బ్లోటింగ్ అన్నీ ఉండేలా చేస్తుంది. కానీ మిమ్మల్ని యాక్చువల్లీ ఆ టైంలో ఆటోఇమ్యూన్ జబ్బుల నుంచి సిబో రక్షిస్తూ ఉంటుంది. చాలామందిని ఇలాంటి పేషెంట్స్ని చూశాను. వాళ్ళకి
5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంది, బట్ ఆ లక్షణం అంత ఎక్కువ కనిపించట్లేదు. ఏంటి అని చూస్తే వాళ్ళలో సీబో ఉంటుంది. సీబోతో వాళ్ళు తెగ బాధపడుతున్నారు యాక్చువల్లీ. సో వాళ్ళకి ఏంటంటే ఇంకా చాలా రిస్క్ ఉంటుంది. సీబోని తగ్గిస్తే ఇమీడియట్లీ వాళ్ళకి ఆటోఇమ్యూన్ జబ్బు వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాలి ఇలాంటి పేషెంట్స్ని. సో అది నేను గమనించడం జరిగింది. ఎందుకంటే ఇలాగ ఒక వ్యక్తి కేసులో యాక్చువల్లీ ఆ వ్యక్తి ఓన్గా ట్రీట్ చేసుకున్నాడు. ఆయన నా దగ్గర రాకముందే ఓన్గా వీడియోస్ చూసి తనకి సీబో ఉందని తెలుసుకుని సీబో ట్రీట్మెంట్ తీసుకుంటే ఇమీడియట్లీ సోరియాసిస్ వచ్చేసింది అతనికి. ఆ తర్వాత అతను పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు నేను అసలు విషయం చెప్పాను, మీకు సీబో రెండూ ఉన్నాయి. మీరు సీబోని ట్రీట్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు ఎప్పుడైతే మీ బ్యాక్టీరియా చచ్చిపోయిందో మీకు ఫంగస్ రెచ్చిపోయింది, మీకు సోరియాసిస్ వచ్చిందని చెప్పడం జరిగింది. సో అందుకని ఇలాంటి విషయాల్లో సొంత ట్రీట్మెంట్లు చేసుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి విషయాల్లో. సో అది జరుగుతుంటుంది యాక్చువల్లీ. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా, C4, ఈస్ట్ ఓవర్గ్రోత్ ఇవన్నీ ఏ విధంగా ఆటోఇమ్యూన్ జబ్బులు చేస్తుంటే, ఏ విధంగా వెజిటేరియన్స్లో దీని ఛాన్సెస్ ఎక్కువ. అలాగే మల్టిపుల్ ఆటోఇమ్యూన్ జబ్బులు వెజిటేరియన్స్లో ఎక్కువ కనిపిస్తుంటే నాన్ వెజిటేరియన్స్లో కంటే ఎక్కువ. ఎందుకు? మీకు ఆల్రెడీ చెప్పాను నేను. కొన్ని ఫంగస్లు కొన్ని జబ్బులు వచ్చేలాగా చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సోరియాసిస్, రొమటైడ్ ఆర్థరైటిస్, స్క్లెరోడెర్మా, కొన్ని ఇలాంటి ఆటోఇమ్యూన్ జబ్బులన్నిటికీ వెనకాల ఒకటే ఫంగస్ రూట్ కాజ్ అవుతుంటుంది. అలాగే యాంకిలైజింగ్ స్పాండిలైటిస్, మయోస్థీనియా గ్రేవిస్ ఇలాగా ఇలాంటి కొంచెం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆటోఇమ్యూన్ జబ్బులకి రూట్ కాజ్ అయిన ఫంగస్ డిఫరెంట్ ఫంగస్ అయి ఉంటుంది. వీళ్ళలో సాధారణంగా రింగ్ వామ్స్ వస్తుంటాయి. యాక్చువల్లీ తామర వస్తుంటుంది. రింగ్ వామ్స్ వచ్చిన వాళ్ళకి చాలా సీరియస్ ఆటోఇమ్యూన్ జబ్బులు వస్తుంటాయి. ఆ విషయం గుర్తుంచుకోండి. సో ఫంగస్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవి ఎలాంటి స్కిన్ ఇష్యూస్ని ఇస్తున్నాయనే దాన్ని బట్టి ఎలాంటి ఆటోఇమ్యూన్ జబ్బులు మీకు అవి కలిగించవచ్చు అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో కొన్ని స్కిన్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందే వాళ్ళ ఫంగస్ని ఫిక్స్ చేసుకోవాలి. వాళ్ళకి ఆటోఇమ్యూన్ జబ్బు రాకుండా చూసుకోవాలి. సో ఇప్పుడు ఓకే, మళ్ళీ ఈ టాపిక్ వద్దాం. మల్టిపుల్ ఆటోఇమ్యూన్ జబ్బులు వెజిటేరియన్స్లో ఎందుకు వచ్చే ఛాన్స్ ఉంది అంటే, వాళ్ళకి ఏంటి ఇందాక చెప్పింది సేమ్ ఎక్స్ప్లెనేషన్. ఫుడ్ సరిగ్గా ప్రాసెస్ కాదు. సో ఫుడ్స్లో ఉండే ఫంగస్ వాళ్ళ స్మాల్ ఇంటెస్టైన్స్ వచ్చేస్తుంటుంది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంగస్ రావచ్చు. ఇప్పుడు అంటే ఒక కైండ్ ఆఫ్ ఫంగస్ వచ్చే ఛాన్స్ కాదు, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫంగస్ వాళ్ళలో వస్తుంది. ఎందుకని? వాళ్ళకి స్టమక్ ఎసియల్ తక్కువ ఉంది, వాళ్ళకి గట్ మొటిలిటీ తక్కువ ఉంది. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది, ఓన్లీ ఒక టైప్ ఆఫ్ ఫంగస్ కాదు, వాళ్ళకి సోరియాసిస్, రొమటైడ్ ఆర్థరైటిస్ క్రియేట్ చేసి ఫంగస్ వస్తుంది. యాంకిలైజింగ్ స్పాండిలైటిస్, మయోస్థీనియా గ్రేవిస్ లాంటి జబ్బులు క్రియేట్ చేసే ఫంగస్ కూడా వస్తుంది. సో అందుకని నేను చాలామంది చూసినప్పుడు ఒక 10 ఆటోఇమ్యూన్ జబ్బులు ఉన్న పేషెంట్స్ని కూడా చూసాము. వాళ్ళని చూసినప్పుడు జాలి వేసింది. అసలు ఎలాగ ఇది సాధ్యం, ఎంత బాధపడుతున్నారో చూసి చాలా జాలి పడాల్సి వచ్చింది. యాక్చువల్లీ మనిషి స్కెలిటన్ లాగా అయిపోయి జీవితం మీద విరక్తితోటి లాస్ట్ హోప్స్లో వస్తుంటారు కొంతమంది. తీరా చూస్తే వాళ్ళు వెజిటేరియన్స్, వాళ్ళు నాన్ వెజ్ డైట్ ప్లాన్స్ ఫాలో అవ్వదు. అన్ని ఆటోఇమ్యూన్ జబ్బులు వచ్చినా కూడా. అఫ్కోర్స్ ఇప్పుడు వెజిటేరియన్ డైట్ ప్లాన్స్, వెజిటేరియన్ ప్రోటోకాల్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. బట్ స్టిల్ చెప్తున్నాను, డెఫినెట్లీ ద రిజల్ట్స్ వ్యారీ. నాన్ వెజిటేరియన్ ప్రోటోకాల్లో ఉన్నంత అద్భుతమైన రిజల్ట్స్ వెజిటేరియన్ ప్రోటోకాల్లో ఇప్పటికే చూడలేదు. బట్ స్టిల్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. సో అదండి సంగతి. అండ్ అట్ ద సేమ్ టైం రిజల్ట్స్లో డిఫరెన్సెస్కి అండ్ ట్రీట్మెంట్లో డిఫరెన్సెస్కి రీజన్ కూడా ఏంటంటే, ఇప్పుడు వెజిటేరియన్ వాళ్ళలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి బీటెన్ హెచ్సిఎల్ సరైన అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ డైజెషన్ని దగ్గర చూసుకోవాల్సి ఉంటుంది. సో వెజిటేరియన్స్కి ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ని రివర్స్ చేసే ప్రోటోకాల్ డిఫరెంట్గా ఉంటుంది నాన్ వెజిటేరియన్స్తో పోలిస్తే. అండ్ కొంచెం టఫ్గా కూడా ఉంటుంది. రెగ్యులర్ మానిటరింగ్ కూడా అవసరం పడుతుంది. అండ్ అలాగే చెప్పేసి నాన్ వెజిటేరియన్స్కి అలాంటిది ఉండదని కాదు. నాన్ వెజిటేరియన్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నాన్ వెజ్ తినొచ్చు కదా అంటే డజంట్ మీన్ ఇష్టం వచ్చినట్టు 1 days తినడం అన్నట్టు కాదు. వాళ్ళల్లో కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎనీవే, ఆ టాపిక్లో నేను డీటెయిల్గా వెళ్ళదలుచుకోలేదు. ఈ టాపిక్కి సంబంధించి ఏదైతే ఉందో అంతటికి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాననే విషయం మీకు నాకు తెలిసేపాటికి అర్థమై ఉంటుంది. ఎనీవే, దట్స్ ఇట్ అండి.
ఐ విల్ క్యాచ్ యూ సూన్.